నమస్తే G24 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అలంపూర్ నుండి గద్వాల్ కలెక్టరేట్ వరకు 32 కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్తున్న గురుకుల విద్యార్థులు. హైదరాబాద్ను రౌడీజానికి అడ్డగా మార్చి సర్వనాశనం. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ గూండాలను జైల్లోకి పంపుతాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తాగునీరు లేక ఫ్లోరైడ్ నీరు తాగుతున్నామని, పురుగులన్నం తింటున్నామని, పాఠశాలలో కనీస సౌకర్యాలు లేవని పాదయాత్ర చేసి నిరసన తెలిపిన గురుకుల విద్యార్థులు. అలంపూర్ నుండి గద్వాల్ కలెక్టరేట్ వరకు 32 కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్తున్న గురుకుల విద్యార్థులు. గద్వాల్ జిల్లా అలంపూర్ మండలం పుల్లూరు గ్రామంలోని మహాత్మాగాంధీ జ్యోతిరావు పులే గురుకుల పాఠశాలలో తాగునీరు రాక ఉప్పు నీరు తాగుతున్నామని, పురుగులన్నం తింటున్నామని, మరుగుదొడ్లు సరిగ్గా లేక బహిర్భూమికి పంట పొలాల్లోకి వెళ్తున్నామని విద్యార్థుల ఆవేదన. మిషన్ భగీరథ నీరు రాక ఫ్లోరైడ్ నీరు తాగుతున్నామని గత సంవత్సరం నుండి చెప్తున్నా అధికారుల్లో చలనం లేదని పాదయాత్ర చేసి తమ సమస్యలు చెప్పడానికి అలంపూర్ చౌరస్తా నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు పాదయాత్రగా వెళ్లిన గురుకుల విద్యార్థులు. పిహెచ్ వాల్యూ చెక్ చేస్తేనే హార్డ్ బేస్ అయిపోయింది. అది ఇంత హార్డ్నెస్ ఉంది. ఆడ ఉప్పు నీళ్ళు ఉంటాయి, మాకు స్నానం చేయడానికి ఆ ఉప్పు నీళ్ళే ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. దానికి బాత్రూమ్స్ లేవు సార్. అది ఊగా మాట అంటున్నారు, అయిపోతుంది. వాటర్ ముఖ్యంగా వాళ్ళు కూడా వాళ్ళ ఊరికా నుంచి బిందెల వాటర్ తీసుకొని వచ్చి తాగుతున్నారు. మాకే ఇట్లా ఉంది సార్. నేను ముఖ్యమంత్రిని కాకపోతే రౌడీని అయ్యేవాడినని గతంలో రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పటికీ కూడా కుక్కతోకకి గుండ్రాయి కట్టినా చక్కగా కాదు అన్నట్లు ఇవాళ తన నిజ స్వరూపాన్ని రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాడు. గ్లోబల్ బ్రాండ్ లాంటి హైదరాబాద్ ను రౌడీజానికి అడ్డగా మార్చి సర్వనాశనం చేస్తున్నాడన్నారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గతంలో ఒకసారి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అన్నారు, నేను ముఖ్యమంత్రి కాకపోతే రౌడీని అయి ఉండేవాడిని అని చెప్పని. నేను ముఖ్యమంత్రిని కాకపోతే ఏం పని చేసి ఉండేవాడివి అంటే నేను రౌడీని అయి ఉండేవాడిని అని చెప్పని. ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అని చెప్పని ఒక సామెత ఉన్నది. ఆ సామెత ఇవాళ తెలంగాణలో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పటికీ కూడా కుక్కతో ఒక గుండ్రాయి కట్టిన చక్కగా కాదన్నట్టుగా ఇవాళ తన నిజ స్వరూపాన్ని ఇవాళ కొనసాగిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఇవాళ స్పష్టంగా చూస్తూ ఉన్నాం. తెలంగాణ ఈజ్ నోన్ టు బి ఎ పీస్ఫుల్ స్టేట్. పర్టిక్యులర్లీ హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెంది అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా మారి మేము బాంబేలో ఉండం, మేము కలకత్తాలో ఉండం, మేము మద్రాసులో ఉండం, ఢిల్లీలో ఉండం, మేము హైదరాబాద్లో ఉంటామని చెప్పని దేశ నలుమూలల నుండి వాళ్ళ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అవుతున్నటువంటి ఒక పీస్ఫుల్ సిటీని, గ్లోబల్ సిటీని ఇవాళ 18 నెలల రేవంత్ రెడ్డి పాలనలో రౌడీజానికి అడ్డాగా మార్చి, గూండాయిజానికి అడ్డాగా మార్చి ఇవాళ మొత్తం బ్రాండ్ హైదరాబాద్ను, గ్లోబల్ బ్రాండ్ హైదరాబాద్ను సర్వనాశనం చేస్తూ ఉన్నారు. దానికి ప్రతీకగానే యథా రాజా తదా ప్రజా అన్నట్టుగా ఆయనే ఎట్లున్నాడు కాబట్టి మేమెందుకు తక్కువ ఉండాలన్నట్టుగా ఇవాళ మైనంపల్లి హనుమంతరావు గారు కావచ్చు, లేకపోతే ఆయన కొడుకు రోహిత్ రావు గారు కావచ్చు, వీళ్ళంతా కూడా మల్కాజ్గిరిలో మన జరిపినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రౌడీజానికి పరాకాష్ట, పచ్చి బూతులకు పరాకాష్ట, బెదిరింపులకు పరాకాష్ట ఎట్లా ఉందో చూసినాం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ వీరి అనుచరులపై పీడీ యాక్ట్ తెరిచి బైండ్ ఓవర్ చేయాలి. రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ గూండాలను జైల్లోకి పంపుతామన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులను కూడా ఈ రోజు వీళ్ళు బెదిరించే స్థాయికి వచ్చింది. వీళ్ళ అనుచరులను కూడా
వీళ్ళ అనుచరులను ఉసికొల్పి వీళ్ళని బెదిరించే స్థాయికి వచ్చింది. ఆయన కూడా పోలీసు శాఖ మిన్నకుండా ఉండడం కరెక్ట్ కాదు. వీళ్ళకు మీరు ఊతం ఇచ్చినట్టు అవుతుంది. ముఖ్యమంత్రి అదే భాష మాట్లాడుతున్నాడు, ఆయన్నే హోంమంత్రి మన దురదృష్టానికి. అదేవిధంగా ముఖ్యమంత్రి అండ చూసుకొని మైనంపల్లి హనుమంతరావు గారు, అదేవిధంగా వాళ్ళ కొడుకు మైనంపల్లి రోహిత్ రావు గారు విపరీతంగా గుండాగిరి చేస్తూ ఉన్నారు, భయపెట్టిస్తూ ఉన్నారు. పోలీసుల మౌనం సరికాదు. మీరు యు ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ కాన్ఫిడెన్స్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. ఇఫ్ యూ కాంట్ ట్యాకిల్ గుండాయిజం లైక్ దిస్, దెన్ వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు అష్యూర్ టు పీపుల్ ఆఫ్ తెలంగాణ? అందుకొరకే మేము ఈరోజు మళ్ళొకసారి పోలీస్ శాఖకు రిక్వెస్ట్ చేస్తున్నాం, వీళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయండి, వీళ్ళని గుడ్ బిహేవియర్ కింద బైండ్ ఓవర్ చేయండి, అదేవిధంగా వీళ్ళని పీడీ యాక్ట్ కింద జైలుకు పంపించండి. అదేవిధంగా చివరిగా ఒకటే చెప్తున్నాం, కేసీఆర్ గారు మా అందరికి కూడా ఒక మంచి సంస్కృతి నేర్పించిండ్రు, చట్ట ప్రకారం నడుచుకునే సంస్కృతి నేర్పించిండ్రు. వీళ్ళలాగా మేము కూడా వీళ్ళ కాళ్ళు ఇరుగొట్టలేక కాదు. దయచేసి తెలంగాణ ముఖ్యంగా మైనంపల్లి హనుమంతరావు గారు, మైనంపల్లి రోహిత్ రావు, ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో మేము ఆ పని చేయలేక కాదు, కానీ చట్టాన్ని గౌరవిస్తూ, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ కేసీఆర్ గారు ఏ విధంగా అయితే నడుచుకోమన్నారో ఆ విధంగా నడుచుకోమన్నందుకే మేము ఇలా మరి సంయమనంతో బతుకుతున్నాం, సంయమనంతో రాజకీయాలు చేస్తున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పకుండా ఈ మల్కాజ్గిరి, మేడ్చల్ అయితే గూండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా జైళ్లలో ఉండడం ఖాయం. జైళ్లలో ఉండడం, మీరు ఎన్ని చేసినా కూడా మీకోసం ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి జైళ్లలో పెట్టడం ఖాయం. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచైనా గూండాయిజం బంద్ చేసుకోండి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజుకు కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు నుండి ప్రాణహాని ఉంది. మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్ అనుచరులు షంబీపూర్ రాజుకు బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. ఆ ఆధారాల నుండి సైబరాబాద్ పోలీసులు కమిషనర్కి ఇచ్చాము. మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్ మీద చర్యలు తీసుకోవాలన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారికి మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్ రావు అనే ఇద్దరు వ్యక్తుల నుండి విపరీతంగా, వాళ్ళ అనుచరుల నుండి విపరీతంగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నిన్ను చంపుతాము, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకునే బెదిరింపు కాల్స్ చాలా విపరీతంగా వస్తుంటే ఆధారాలన్నిటితోని ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి గారికి మరి మేమందరం కూడా పెద్దలు మధుసూనాచారి గారు, దాసో శ్రవణ్ గారు, వివేకానంద్ గారు, రవీందర్రావు గారు, షంబీపూర్ రాజు గారు అందరంగా మరి మేమందరం కూడా లక్ష్మారెడ్డి గారు, తర్వాత డాక్టర్ సంజయ్ గారు అందరం కలిసి ఈరోజు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి సిపి గారు వెంటనే ఈ కంప్లైంట్ మొత్తం కూడా పరిశీలించి తప్పకుండా కేసు నమోదు చేసి విచారించి తప్పకుండా బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామనేసి చెప్పడం జరిగింది. పార్లమెంట్ లో ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరుగుతుండగా ఉగ్రవాదులను చంపారని సిపిఐ జాతీయ నాయకులు నారాయణ అన్నారు. ముందే ఆ పని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ముందే ఉగ్రవాదులను పట్టుకుని ప్లాన్ ప్రకారం సభ జరిగేటప్పుడు చంపారా? దుఃఖంతో కూడిన ఘటనను బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజకీయ పబ్బం ఉపయోగించుకునేందుకు బరి తెగించాయని అన్నారు. మొన్న అప్పుడు పెహల్గామ్లో పాల్గొన్న సింధూరి యాక్షన్లో పాల్గొన్నటువంటి ఒక టెర్రరిస్ట్ దొరికాడని కాల్చి చంపేశారు. ఎప్పుడు పార్లమెంటు స్టార్ట్ అవుతుంది కరెక్ట్గా అదే టైం చంపారు. అంటే ముందే దొరికితే దాచిపెట్టారా లేకపోతే ఏం జరిగింది తెలియదు. అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఇన్సిడెంట్ని, ప్రతి సాడ్ దుఃఖంతో కూడుకున్న ఇన్సిడెంట్ని దాన్ని రాజకీయ పబ్బం కోసం ఉపయోగించుకునే పద్ధతుల్లో ఆర్ఎస్ఎస్, బీజేపీ గవర్నమెంటు బరితెగించి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తారు. చాలా విచారకరమైనది. ఇప్పటికైనా ఒక ప్రతిపక్ష పార్టీని కూడా విశ్వాసంలో తీసుకొని టెర్రరిజం పైన అంతు దాల్చమని చెప్పేసి చెప్తా ఉన్నాం. దాన్ని పట్టించుకోవడం లేదు. కన్వీనెంట్గా అమెరికా వాడు బెదిరించాడని ఇంకోటి చెప్పారని చెప్పేసి అని ఆపేస్తా ఉంటే అని అవమానం. మరి పదే పదే ట్రంప్ వాడు చెప్తున్నప్పుడు దాన్ని ఆయన చెప్పిన అబద్ధమని ఆయన చెప్పాలా? భారత్ పాక్ మధ్య సింహ ఫైర్ కు తానే కారణమని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను మోదీ ఖండించడం లేదని ఏఐసీసీ నేత రాహుల్ అన్నారు. పార్లమెంట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ట్రంప్ భారత్ తో ట్రేడ్ డీల్ కోరుకుంటున్నారు, అందుకే భారత్ పై ఒత్తిడి పెంచుతున్నారు. ట్రంప్ వ్యాఖ్యలను పీఎం మోదీ కూడా ఖండించడం లేదు. దీంతో ఆయన చెప్పింది నిజమని భావిస్తామని ఆయన ఫైర్ అయ్యారు. This has come after the speech of the Prime Minister of Bharat. Yeah. So it's obvious. I mean, Prime Minister has not said that Trump is lying. It's obvious what has happened. सबको मालूम है. बोल नहीं पा रहे हैं. That is the reality. राहुल जी बोल क्यों नहीं पा रहे? क्या प्रॉब्लम है?
हाँ आपने चुनौती दी कि ट्रम्प को बोलिए कि आप ट्रम्प लायर हैं, फिर भी पीएम नहीं बोले। नहीं, क्योंकि सच्चाई है ना, अगर पीएम ने बोल दिया तो फिर वो खुल के बोलेगा और वो पूरी सच्चाई रख देगा, तो इसलिए नहीं बोल पा रहे हैं। और सर बार बार ट्रम्प जो है इस बात को कहते हैं, तो आपको लगता है कि हमारा जो स्टैंड है कहीं ना कहीं हल्का पड़ता है भारत का? नहीं, अभी क्या होगा, अभी वो कह रहा है, वो कह क्यों रहा है, क्योंकि वो अपनी ट्रेड डील चाहता है, तो वहाँ पे दबाएगा इनको। आप देखना कैसी ट्रेड डील बनती है। 2018లో నల్గొండ నాయకులను ఓడగొట్టే బాధ్యత తీసుకున్నా, అందరినీ ఓడించినా, ఇప్పుడు వీళ్ళందరినీ సర్కస్ ఆడించే బాధ్యత తీసుకుంటా. మీ కాంగ్రెస్ నాయకులు ఉడత ఊపులకు మేము భయపడము. అయినా మీరు ఎంత ఎగిరినా ఇంకా 3 ఏళ్లే కదా, ఆ తర్వాత మీకు మేము చూపిస్తాం బిడ్డ సర్కస్ ఆట అని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. పోలీస్ కేసులు పెట్టి ఏదో భయపెట్టిస్తాం, తొడ భయపెట్టించి ఏళ్ళకపోతే దేని కనుక పోతుంది, తప్పించుకుంటుంది, ఎంత దూరం పోతుంది, ఎరువులో పడితే దొరకదా మనకి, యాడిపోతే బిడ్డ 3 ఏళ్ళే కదా, అప్పుడు ఉంటుంది నీది సర్కస్. సర్కస్ సర్కస్ ఆడిపిస్తాం బిడ్డ, ఇట్లా ఆడము మేము చూపిస్తాం అసలు సర్కస్, నేనే ఆడిపిస్తా. ఆ పనే పెట్టుకుంటలేను ఇక, బ్రహ్మాండంగా నల్గొండను బాగు చేసిన ఇబ్బంది ఏం లేదు, ఇప్పుడంత కష్టం అప్పుడు చేసే పక్కన లేదు నాకు. అప్పుడేమో వీళ్ళని ఓడగొట్టడానికి పని పెట్టుకొని పనిచేసిన జానారెడ్డిని, ఎంకరెడ్డిని అందరినీ వరుస పెట్టి ఓడగొట్టిన. ఇక ఇప్పుడు సర్కస్ అనే పని తీసుకుంటా, బాధ్యత తీసుకుంటా. నెక్స్ట్ ఒక్కరిని వదిలిపెట్టా, తెలంగాణకు ద్రోహం చేస్తున్న కొడుకులు ఎవరిని. ఎందుకంటే కాలేజీ చెప్పిండు మనకు మాట, ప్రాంతీయతరుడు అవతల వాడు వచ్చి మిమ్మల్ని దోపిడీ చేస్తే మనని ఆ అంశాల వరకు పారదోలండి, మనని మన ఊరి బయట వరకు పారదోలండి. ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ఇక్కడనే పాతి పెట్టండి అని చెప్పి కాలేజీ ఏదైతే చెప్పిండో దాన్ని అక్షరం అమలు చేసి తీరుతాం. తెలంగాణ ద్రోహులను తప్పకుండా పాతి పెడతాం. ఇక్కడ బంగాళ విషయంలో, కృష్ణా గోదావరి నదుల విషయంలో మీరు చేస్తున్న ద్రోహం ఏదైతే ఉందో తప్పకుండా ప్రజల్లో ఎండగడతాం. ఇంటింటికి మీ దొంగతనాన్ని బయట పెడతాం. మేము తెలంగాణ హక్కులు మళ్ళీ కాపాడుకుంటాం. తమిళనాడులో అక్కడి స్టాలిన్ ప్రభుత్వం మీద ఈడీ రైడ్స్ అవుతున్నాయి. కానీ ఇక్కడ తెలంగాణలో రేవంత్ ప్రభుత్వాన్ని మోడీ కాపాడుతున్నాడు. మోడీ శత్రుత్వం చూపించాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి మీద చూపించాలి, కానీ ఇక్కడ వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ మీద చూపిస్తున్నానన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఇద్దరు నేను చెప్తే కదా, ఒక్క కాంగ్రెస్ మీద ఈడీ రైడ్ జరగదు, జరిగినా బయటికి రాదు. కానీ ఇలా గవర్నమెంట్ లో 2 ఏళ్ల కిందనే అధికారం పోయిన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, వాళ్ళ పిఏలు, ఇతరుల మీద జరుగుతుంది. ఈడ ఏసీబీ జరిగినా, పైనుంచి ఈడీ వచ్చిన, ఐటీ వచ్చిన, ఎవరివి ఈడీ ఐటీలు వీళ్ళ గురువు, చీకటి గురువు మోడీవి, ఏసీబీలు, సిబిఐ, సిఐడీలు ఈయనవి. సిబిఐ ఆయనది, సిఐడి ఈయనది, ఈడీ ఆయనది, ఏసీబీ ఈయనది. ఇవి మొత్తం ఏం పని చేస్తున్నాయి? తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మీద మాత్రమే పడుతున్నాయి. వాస్తవానికి ఎవరి మీద పడాలి? తమిళనాడులో పోతేనేమో స్టాలిన్ పార్టీ సంబంధించిన వాళ్ళ మీద పడతాయి, బెంగాల్ పోతేనేమో మమతకు సంబంధించిన నాయకుల మీద పడతాయి. తెలంగాణలో ఎవరి మీద పడాలి? పడితే రేవంత్ రెడ్డి యాభై మీద పడాలి. వాస్తవానికి బీజేపీ పార్టీ నిజంగా చంద్రబాబు, బీజేపీ మోడీకి రేవంత్ శత్రుత్వం ఉంటే వాళ్ళని పడాలి, కానీ పడతలేదు. కేసీఆర్ మీరే మాట్లాడతారు, మనం చూసుంటారు. మీరు ఏక్ పోలీసింగ్ విధానం గురించి మాట్లాడినందుకు 39 మంది బెటాలియన్ కానిస్టేబుల్ను సస్పెండ్ చేసిన రేవంత్ ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయకున్నా కేవలం ఏక్ పోలీసింగ్ విధానం గురించి మాట్లాడితే సస్పెండ్ చేయడం అన్యాయం. ఎంతో కష్టపడి కానిస్టేబుల్ జాబ్ తెచ్చుకుంటే అన్యాయంగా ఈ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రేవంత్ రెడ్డి పేరు మీద పురుగుల మందు తాగి మా కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేసిన ఓ బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబం. జాబ్ పోయింది, ఈ రోజు కుటుంబాన్ని సాదేదే మీ అబ్బాయి. ఆ అబ్బాయి జాబ్ పోయింది. ఎట్లా మీ పరిస్థితి ఎట్లా ఉంది? పరిస్థితి ఏం సార్, ఇప్పుడు ఘోరంగా ఉన్నది పరిస్థితి. వాళ్ళకి ఏముంది సార్,
తల్లి ఒకటి ఉన్నది, తల్లికి కూలి పని చేసుకుంటే వాళ్ళని జాదింది. ఆయన చిన్న పిల్లగాళ్ళు అప్పుడే చనిపోయిండు, తండ్రి హార్ట్ అటాక్ వచ్చి స్పాట్లో చనిపోయింది సార్. అది ఏమున్నది కూడా చెప్పలేము మాకు. అప్పటి నుండి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ వస్తున్నాము. వాడు 5 రూపాయలు భోజనం తినుకుంటా, రేషన్ బియ్యం 35 కేజెస్ గవ్వే తినుకుంటే వాళ్ళు చదువుకొని కష్టపడి బతికి జాబ్ తెచ్చుకుంటే ఇలా జాబ్ అర్ధంతరంగా గుంజుకుంటే మా పరిస్థితి ఏంది సార్? దాని పరిస్థితి ఏంది? రోడ్డు మీదకి తీసుకొచ్చి పడేసిండు, ఇచ్చినట్టు ఇచ్చే తీసుకొని. ఏం చెప్తారమ్మా రేవంత్ రెడ్డికి? ఏం చెప్తారు రేవంత్ రెడ్డి సార్కి ఏ మాత్రం కృతజ్ఞత ఉండేది ఉంటే వాళ్ళ కుటుంబాన్ని ఎంక్వైరీ చేసి ఇవ్వండి సార్ జాబు. వాని మీద ఏమన్నా రిమార్క్ ఉన్నా, వాళ్ళ పార్టీకి కానీ ఏదన్నా ఆపాయం చేసినా, ఏది చేసినా మొత్తం చూసుకొని వాడు ఏమన్నా దుర్మార్గం చేస్తే అప్పుడు అనండి సార్. రేవంత్ రెడ్డికి ఏ మాత్రం న్యాయం ఉన్నదనుకుంటే ఆయన కూడా ఒక తల్లిదండ్రి బిడ్డే అయ్యేది ఉంటే ఆ బిడ్డ గురించి ఆలోచించి ఏం లేదు. బెటాలియం బయటికి రోడ్డు మీదకి వచ్చి చెప్పిన ఏ రీజన్ లేదు సార్, ఇప్పటికి కూడా ఏ రీజన్ చెప్తలేరు. మా కూతురు పెళ్లి, వాళ్ళ చెల్లె పెళ్లి, ఆయన ఇంటికానే ఉన్నాడు. ఆయన ఎక్కడ పోయి ఉన్నాడు సార్? ఒక్కసారి పోయి మాట్లాడి సమస్య ఏందంటే ఇప్పుడు ఉన్నది సార్, వీడియో ఉన్నది. బయట అదేంటిది కమాండ్లో లేపి అడిగిర్రు. అడిగితే మీ ప్రాబ్లం ఏంటి అంటే మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడిగిండు. అడిగితే లేచి చెప్పిండు. లేచి చెప్పినప్పటి నుండి అదే లైవ్లు ఇచ్చుడు. ఇక అదే టార్గెట్ కంపై ఇంకేమన్నా రిమార్క్ ఉందో చూడండి. అది కూడా అది మొత్తం చూడండి. అందులో ఏమన్నా తప్పు మాట్లాడిండా, వాళ్ళని ఏమన్నా కించపరిచినట్టు మాట్లాడిండా, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం చేయొచ్చు, పార్టీ తరఫున కానీ ఏదన్నా అన్నాడా? ఏం లేదు. ఎట్లా తీసేస్తారు సార్? ఎంత కష్టపడి తచ్చిందో జాబు, మొక్కలు కొట్టుకుపోయినాయి. జాయి జంపులు, లో జంపులు ఎన్ని పెడతారు సార్ మీరు? ఎందుకు ఇట్లా ఎంత ఘోరంగా? నిరుపేద కుటుంబాలు లేవు ఉన్నాయి, లేవని చూసుకోవాలి సార్. ఇట్లా తీసేటప్పుడు వాళ్ళు ఎంత సఫర్ అవుతారన్నది తెలియదు. అక్కడ ఉండి ఒకసారి ఏం లేదు. ఇప్పుడు ఈ ఆఫీసులో ఉంటే తిరిగి కూడా టైం గడిచిపోతుంది కదా సార్. ఏం చేయమంటారు? ఇప్పుడు వేరే పని చేసుకుందామంటే అక్కడికి పోతే ఏ పార్టీకో ఇప్పుడు వీళ్ళు ఉంటారు కదా, ఇటు పోదాం రా, వీళ్ళని కలుద్దాం రా అని పిలుస్తారు. ఆడ ఆ పని చేయరాదు, ఇటు ఈ పని చేయరాదు, వేరే జాబ్కు ప్రిపేర్ అంటే చేయరాదట. మరి ఇంకేం చేయమంటారు సార్? ఇక వాళ్ళని చావుడు సచ్చుడా, వాళ్ళు ఇటు పోడు. ఇప్పుడు మొన్న పెళ్ళయిందని 20 లక్షలు అప్పు చేసిండు. జాబ్ ఉన్నదని డబ్బులు ఇచ్చిర్రు. ఇప్పుడు జాబ్ లేదు, డబ్బులు కట్టమని మొత్తం ఇంటి మీదకి వస్తుర్రు సార్. మరి ఇప్పుడు ఆయనకి ఉన్నది ఏమన్నా భూమి జాగా ఉన్నది అమ్మి కడదామంటే అది లేదు. మరి ఇంకేం చేస్తుడు ఇప్పుడు? అందుకే మేమే బయటకు వచ్చినాం సార్. మరి లాస్ట్కి వస్తే రేవంత్ రెడ్డిది పేరు రాసి చచ్చిపోతాం. ఇక మరి అందరం చచ్చిపోతాం. వాడేందుకు ఒక్కటి వచ్చినాక మేమెందుకు సార్ ఇంత కష్టపడి చిన్నప్పటి నుండి చదువుకొని వాడిని ఒక్కడిని వదిలేస్తామా? మేమందరం కూడా వాడితో చచ్చిపోతాం. చిన్నప్పటి నుండి మమ్మల్ని అందరినీ చచ్చిపోతే చదిండి ఓళ్ళేసిపోయిండు. అటోటాకి వచ్చి చచ్చిండు. పీనిగా తీసుకొచ్చి చేసారు, అత్తిరడ వారేసారు. ఒకళ్ళు చస్తే ఏం చేసి నాకు చెవులిని రావు, కిడ్నీ లేదు, నాకు చేత కాదు. ఇప్పుడు ఎవరు రాస్తున్నారు? ఇప్పుడు మీ మనవానికి జాబ్ లేదు, కొడుకు లేడు, మీకు ఫుడ్ ఇట్లా ఎవరు? అల్లుడు చచ్చిపోయాడు. అల్లుడు చనిపోయాడు. మేమే ఇన్ని బియ్యం ఇచ్చుకుంటా చేస్తున్నాము. మీరే సాత్తున్నారు. అక్క చెల్లండు ఇల్లు. ఆమెను పిల్లని కూడా నా 2 నెలలు ఉంచుకుంటారు. ప్రెగ్నెంట్ అయింది ఇప్పుడు మన లగ్గం చేసినందుకు. ఈ జాబ్ పోయినందుకు ఇక వాళ్ళిద్దరు కుట్ర పడ్డరు. ఈమె ఇక్కడ పడ్డది, ఆమె అక్కడ పడ్డది. నెలకు మందులు కూడా లేవు. ఏం చెప్తారు సీఎం రేవంత్ రెడ్డికి? ఏం చెప్తారు? ఇప్పుడు ఏం చెప్పానో నేనేం అర్థమవుతలేదు. ఏం చేయాలి పంచను? ఏమన్నా చేయని ఆయన. ఇక నాకు నా మనవానికి అయితే ఇంకా ఏదన్నా పని చూపని, అది కాకుండా ఇంకేదన్నా చూపని. ఈ దేశ భద్రత చూసుకోవాల్సిన రక్షణ శాఖ మంత్రి వైఫల్యం, విదేశీ శాఖ మంత్రి వైఫల్యం, పర్యాటక శాఖ వైఫల్యం. ఎంతో మంది పర్యాటకులపై మరణకాండ చేస్తే కనీసం స్పందించని మోదీ, ఆర్మీ జవాన్లు చనిపోతే కనీసం సంతాపం చెప్పని వైనం. పాకిస్తాన్ ఉగ్రదాడులు కిరాతకంగా చేస్తే వాళ్ళు ఆదుకుంటారంట. వాళ్ళ కోసం తక్షణమే ట్రంప్ చెప్తే మోదీ ఆపారు. మరి ఈ దేశ ప్రజల ప్రాణాలు లెక్కకు రాలే. మోదీ ఈ దేశ మహిళలు మాంగళ్యాలు లెక్కకు రాలే. చివరికి పహల్గామ్ ఇలా ఎన్నో దాడులకు నైతిక బాధ్యత వహించి ఒక్క మంత్రి స్పందించకపోవడం, ఈ దేశం కోసం అహర్నిశలు కాపలా నిద్రహారాలు మాని భార్యా పిల్లలను వదిలి భద్రత ఉండే ఆర్మీ, నేవీ, రక్షణ దళాలు గుర్తుకురాలే. ట్రంప్ పాకిస్తాన్ దేశ ఆర్మీ అడిగే వరకు యుద్ధం ఆపేశాడంట మోదీ అన్నారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. इस देश के नागरिकों की सुरक्षा की जिम्मेदारी किसकी है? क्या इस देश के प्रधानमंत्री की नहीं है? क्या इस देश के गृह मंत्री की नहीं है?
क्या इस देश के रक्षा मंत्री की नहीं है, एनएसए की नहीं है कि पाकिस्तान में बैठे हुए इस हमले की योजना बन रही है, 26 लोगों को मार डालेंगे और हमें पता ही नहीं है? क्या ये हमारी एजेंसियों की विफलता है कि नहीं है? ये बहुत बड़ी विफलता है, ये एक बहुत बड़ी विफलता है। क्या किसी ने इस्तीफा दिया? गृह मंत्री जी के कार्य क्षेत्र में आता है इंटेलिजेंस ब्यूरो। क्या गृह मंत्री जी ने इस्तीफा दिया? इस्तीफा छोड़िए, जिम्मेदारी ली। 2008 के मुंबई के हमलों का जिक्र किया कि उसी समय जब वो आतंकवादी हमला चल रहा था तभी उन आतंकवादियों को मार डाला था, एक बचा था और उसको भी फांसी दे दी थी 2012 में। महाराष्ट्र के मुख्यमंत्री ने इस्तीफा दिया। देश के गृह मंत्री ने जिम्मेदारी लेकर इस्तीफा दिया। एक जवाबदेही थी पब्लिक के प्रति, एक जवाबदेही थी इस देश की जनता के प्रति, इस देश की धरती के प्रति। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అలంపూర్ నుండి గద్వాల్ కలెక్టరేట్ వరకు 32 కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్తున్న గురుకుల విద్యార్థులు. హైదరాబాద్ను రౌడీజానికి అడ్డగా మార్చి సర్వనాశనం. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ గూండాలను జైల్లోకి పంపుతాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.